ముందుగా మనము లైనింగ్ అయితే ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. దీనికి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. వేస్తే అప్పుడు 2 ఫోల్డింగ్స్ 4 లేయర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. పొడవు మనకి 9 ఇంచులు, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ విడ్త్ 2 ఇంచెస్ అంటే 2 ఇంచులు పెట్టుకున్నాము. అలాగే 2 ఇంచులు షోల్డర్ విడ్త్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది ఆమ్ డౌన్కి. ఆమ్ డౌన్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు మొత్తం మనకి 20 ఇంచులు. 20లో 4వ భాగం 5 ఇంచులకు ఒక మార్క్ తీసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచులు ఖర్చు కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షేప్ అయితే ఇవ్వాలన్నమాట, రౌండ్ షేప్. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఒక 3 ఇంచులకు తీసుకోవాలి. అక్కడ నుంచి 2 ఇంచులకు ఉందో లేదో చూసుకొని కింద కూడా ఈ విధంగా ఒక డబ్బా షేప్ తీసుకొని దాంట్లో ఒక 1/2 ఇంచ్ దూరంతో కార్నర్లో ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ అంతే మనము నడుము లూజ్ కూడా పెట్టుకోవాలి. ఖర్చులు కూడా పైన ఎంతైతే పెడతామో అంటే 1.5 అయితే 1.5, 2 అయితే 2 ఇంచులు పెట్టాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసము నడుము లూజ్లో సగానికి మార్కింగ్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక ఫోల్డింగ్ వేసుకొని 2 ఈ విధంగా పెట్టేసుకొని ఓపెన్స్ వైపు ఉండాలి, అలాగే ఫోల్డింగ్ వైపు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ దూరంతో అయితే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. రెండోది కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాము. పొడవు అనేది ఒక 25 ఇంచులు ఉందండి. మనకు కావాల్సింది 22 ఇంచులు అంటే ఖర్చులతో సహా. 21 ఇంచు పొడవు అయితే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో నాకు 22 ఇంచుల పొడవు కావాలి. దానికోసం 24, 25 ఇంచుల పొడవున్న అదేవిధంగా వెడల్పున్న క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్కి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్స్ అన్నీ సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంటుంది కదా, బాడీ పార్ట్, దాన్ని తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లూజ్ ఎంత ఉందో అంత కాకుండా దానికంటే ఒక 1 ఇంచ్ తక్కువగా ఈ విధంగా పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేయండి. ఆ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మనము మన పొడవు ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. నేను 22 ఇంచులకైతే పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా టేప్ని పైన కొంచెం జరుపుతూ కింద కూడా జరుపుకుంటే ఒక చివరి నుంచి ఇంకొక చివరికి విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చివరి వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కింద లేయర్స్ అన్నీ కూడా సమానంగా ఉంటే పర్వాలేదు, లేదు అంటే మాత్రం కొంచెం జాయింట్స్ పడతాయి అన్నమాట. మనకి ఇక్కడ ఒక 2 లేయర్స్కి జాయింట్స్ పడతాయి. చూసారు కదా, ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ పీస్ని దీని మీద పెట్టుకోవాలన్నమాట. ఈ 2 లేయర్స్ మీద జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండింటికి పడతాయి మనకి. ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో మనం కట్ చేసింది దాన్ని ఈ విధంగా పైన పెట్టుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది, మనము జాయింట్ చేసేది రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత కిందికి ఈ విధంగా వేసుకొని మళ్ళీ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ లైనింగ్ అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది కొంచెము పొడవు అనేది తక్కువ తీసుకోవాలి. ఒక 2-3 ఇంచెస్ అయినా తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. దాని మీద మనం లైనింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ మనము మెడ భాగాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాదం మందాన వెడల్పుతోటి మీరు స్టిచ్ చేసుకోండి చుట్టూ కూడా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఉన్నది కట్ చేసుకోవాలి.
లైనింగ్ అనేది తెగకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకునేటప్పుడు మనము స్టిచ్ చేసినది కట్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత చూడండి, ఇట్లా పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మళ్ళీ లోపల వైపున లైనింగ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ చుట్టూ కూడా ఒక పాదం మందంతో స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ ఏ విధంగా మనము స్టిచ్ చేస్తామో బ్యాక్ కూడా అంతే స్టిచ్ వేసుకోవాలండి. అంటే ఖర్చు కూడా మనం కుట్టే విధానము దీనికి పాదం మందం పెడితే దానికి కూడా పాదం మందమే పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ స్టిచ్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. పైన కొంచెం రఫ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. అలాగే కింద వైపున కూడా రఫ్ చేయాలన్నమాట. అలా రఫ్ చేయలేదు, మీకు వీడియోలో అయితే కనిపించలేదు, కానీ ఆ రఫ్ చేసుకోండి. కొంచెం ఇలా అనేసుకొని నీట్గా ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్ని, దాన్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోవాలి. మనం ఈ స్టిచ్ చేసిన దీన్ని మాత్రము రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, 1 ఇంచు తక్కువగా నేను తీసుకున్నాను కదా, కొలత కరెక్ట్గా సరిపోయింది. అలాగే మీరు కూడా 1 ఇంచు తక్కువగా తీసుకోండి. బాడీ పార్ట్ ఎంత ఉంటే అంత కట్ చేయొద్దు బాటమ్ పార్ట్ని. నేను ప్లేస్ చేసి చూపించాను కదా ఏ విధంగా బాటమ్ పార్ట్ కట్ చేయాలో, దానికన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకొక స్టిచ్ వేద్దాం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పాలన్నమాట పైకి. చూడండి, ఈ విధంగా తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక రెండోది కూడా ఈ విధంగానే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. దీన్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఇలా పెట్టేసుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేయాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూసుకుందాం. హ్యాండ్ కటింగ్ కోసం నేను పఫ్ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను. దానికోసం నేను 20 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. ఇది ఒక ఫోల్డింగ్లో ఉందన్నమాట క్లాత్. మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. మొత్తం 4 లేయర్స్ ఉంటాయి, 2 ఫోల్డింగ్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి 6.5 ఇంచులు వచ్చింది. ఈ 6.5 ఇంచులు ప్లస్ మనం ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఈ విధంగా క్లాత్ ఉందో లేదో వెడల్పు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నీట్గా సర్దుకోవాలి మొత్తం కూడా. చూడండి, 2 హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం. ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను అనమాట పొడవు. తీసుకొని ఇప్పుడు కింద నుంచి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నా. 10 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తీయాలి కదా, దానికోసం పైనుంచి కిందికి ఒక 2.5 అనేది డౌన్ చేసుకున్నాను. డౌన్ చేసుకొని ఈ పాయింట్కి దగ్గరికి ఆర్మ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. డౌన్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాను. దాని మీద ఆర్మ్ రౌండ్ అనేది గుర్తు పెట్టేసుకొని, అంటే 6 ఇంచులు వచ్చింది కదా మనకి, 6 ఇంచుల దగ్గరికి హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోండి 10 ఇంచెస్ దగ్గర. చూడండి, ఇలా 10 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నా. 2.5కి డౌన్ చేసుకుని ఒక లైన్ తీసుకున్నాను. ఆ లైన్ మీదకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో అది మార్కింగ్ చేస్తున్నాను. ఇలా
మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చి కొంచెం ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పైకి మళ్ళీ ఒక 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి పైకి అనమాట. మళ్ళీ 10 లేదా 11 ఇలా పైకి పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను 11 ఇంచెస్కి పెట్టాను అనమాట. ఇక్కడ కొంచెం 3 ఇంచెస్ వరకు కూడా ఇలా చిన్నగా కొంచెం కర్వ్ ఇచ్చేసి మనం ఆమ్ రౌండ్ గుర్తు పెట్టాను చూడండి, ఒక పాయింట్ అక్కడికి కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నుంచి ఖర్చులు కానీ వదిలేసాం కదా ప్లేస్, దానిని ఈ విధంగా స్ట్రైట్గా కొట్టేసేయండి. లైను అయిపోయింది. ఇక మనము హ్యాండ్ లూజ్ గుర్తు పెట్టాలి. హ్యాండ్ లూజ్ అనేది ఒక 3.5 ఇంచులు సరిపోతుంది. 1.5 ఇంచుకి ఖర్చుల కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చిన్న పాప కదా, 3.5 ఎక్కువ అవుతుంది, 3 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. నేను కొంచెం ఎక్కువ పెట్టా, కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇలా 3 ఇంచెస్కి 1.5 ఖర్చుల కోసం ఈ విధంగా పెట్టేసుకోండి, సరిపోతుంది. మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత పెట్టేసేయండి. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది కొంచెం బొద్దుగుంటారు కదా, దాన్ని బట్టి హ్యాండ్ లూజ్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్ లూజు ఇంక ఈ విధంగా మీరు కట్ చేసేసుకోవాలి. డ్రా చేసిన విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా నేను ఏ విధంగా అయితే డ్రా చేసానో అదే విధంగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి ఓపెన్ చేస్తే ఇది ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక కింద వైపు అయితే ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ పైన అనమాట. చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనము ఈ పాయింట్ మీదకి అయితే ఫ్రిల్ పెట్టకండి, పక్కకు పెట్టేసారు. పాయింట్ మీదకి, పాయింట్ వైపుకి పెట్టాలి. మళ్ళీ చూడండి నేను కొంచెం అక్కడ గుర్తు పెట్టాను చూడండి చాక్ పీస్ తోటి, దాన్ని కవర్ చేయొద్దు. కవర్ చేయకుండా దాన్ని పక్కనే పెట్టుకొని పై వైపుకి అంటే ఆ పాయింట్ వైపుకి ఫ్రిల్ పెడుతున్నాను. చూడండి అన్నీ ఒకటే వైపుకి పెట్టాలన్నమాట, అంటే పై వైపుకే పెట్టుకోవాలి, పాదం వైపుకి పెడుతున్నాను. మీరు ఫ్రిల్ ఈ విధంగా పెట్టుకుంటేనే మీకు హ్యాండ్ షేప్ అనేది వస్తుంది అనమాట. మనము స్టిచ్ చేయాలనుకున్న పఫ్ హ్యాండ్ షేప్ అనేది వస్తుంది. ఈ మోడల్ అనేది మనకి ఆర్గంజా మీద కానీ లేకపోతే ఈ చందేరి కాటన్ ఉంటుంది కదా దాని మీద కానీ చాలా బాగుంటుంది. అంటే ఏదైనా క్లాత్ అనేది బాగా నిలబడేటట్టు ఉండాలన్నమాట. అలాంటి వాటికి బాగుంటుంది. క్రేప్ కానీ ఇంకా రేయన్ అలాంటి వాటికైతే ఇది బాగోదు ఈ మోడల్ అయితే. చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది మనము ఆమ్ రౌండ్ గుర్తు పెట్టాం కదా, అంతవరకు అయితే మనం ఫ్రిల్స్ వేసుకుంటూ రావాలి. ఎన్ని వస్తే అన్నీ. చూసారా ఆమ్ రౌండ్ వేసుకున్నాను కదా, అంతవరకే ఫ్రిల్ పెట్టాను. ఖర్చుల పాయింట్ వదిలేసాను అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇక్కడ వరకు మాత్రమే మనం ఫ్రిల్ పెట్టుకోవాలి, ఇంతవరకే. చూడండి రెండో వైపు కూడా మనము ఇక్కడ వరకే పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక వైపు అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వైపు పెట్టేద్దాం. ఇక్కడ మనం పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ని కవర్ చేయకుండా దాని పక్కనే పెట్టండి. పాయింట్ని మూసేయద్దు. కొంచెం ఒక 7 మందం పెట్టాను చూడండి నేను, అలా అంత దూరంలో ఉండాలి. ఒక ఫస్ట్ వైపు పెట్టిన ఫ్రిల్కి, సెకండ్ పెట్టిన ఫ్రిల్కి ఇలా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇటువైపు ఒకవైపు ఎన్ని ఫ్రిల్స్ పెట్టామో రెండో వైపు కూడా అన్నీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ రెండో సైడ్ కూడా మొత్తం పెట్టేసేయండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. అప్పుడే మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా చేరుతుంది. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.
ఇలాంటి వీడియోస్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి చాలా తక్కువ క్లాత్ తోటి మనమైతే ఈ ఫ్రాక్ అనేది కుట్టడం జరుగుతుందండి. ఇంకా మీకు ఎక్కువ ఉంటే కింద బాటమ్ పార్ట్ అనేది కొంచెం గేరా ఎక్కువ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. బాడీ మెజర్మెంట్ అయితే ఇక అంతే ఉంటుందన్నమాట. తక్కువ క్లాత్లో కూడా ఎంత బాగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ విధంగా లాస్ట్ వరకు కూడా మనము ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది చూడటానికి. చూడండి, ఇట్లా ఉంది. దీన్ని ఇప్పుడు జాయిన్ చేద్దాం. ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ మనము సెంటర్ పాయింట్ మీద పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ మీద హ్యాండ్ సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకొని చుట్టూ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేయండి. ఈ హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి, వేస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక జాయింట్ చేసేయండి. ఖర్చులు అవి మనం పెట్టుకుంటాం కదా, దాని దూరంతో అంటే దాని మందంతో స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్నది ఇది లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. చివరి వరకు కూడా ఇక స్టిచ్ చేసేసుకోండి. లైనింగ్గా స్టిచ్ చేయండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్గా విడివిడిగా అయితే స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి విడదీయండి. లైనింగ్గా మెయిన్ ఫ్యాబ్రిక్గా విడదీసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. వేస్తే ఇది చాలా బాగుంటుందండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు.